జనరల్‌గా మనం ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఒక హీరో ఉంటారు గదా సార్. అంటే ఈ హీరోతో జేయాలి, డైరెక్టర్‌తో జేయాలి అని జెప్పి. మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? నాకు హీరో అయితే చిన్నప్పటి నుంచి చూసి, పెరిగి చూసిన ఇదే 'చిరంజీవి' గారు, హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారు ఓకే. అండ్ 'అల్లు అర్జున్' గారు. ఓహో! 'అల్లు అర్జున్' గారు అంటే చాలా ఇష్టం. మెయిన్ 'చిరంజీవి' గారు. 'చిరంజీవి' గారిని చూసి ఎక్కువ ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. సో, ఆయనలా యాక్ట్ చేయాలి, ఆయనలా డాన్స్ చేయాలని. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఏ హీరోతో చేయాలంటే అందరితో చేయాలి మనం. హ్మ్. అందరు హీరోలతో చేయాలి, అందరు యాక్టర్స్‌తో చేయాలి. అన్ని క్యారెక్టర్‌లు చేయాలి. అదొకటే ఉంటది. 'పవన్ కళ్యాణ్' సార్ అంటే చాలా ఇష్టం అంటున్నారు. అంటే ఆయన్ని మూవీస్‌లో ఇష్టమా? లేదా ఆయన పర్సనల్ లైఫ్ ఇష్టమా మీకు? ఫస్ట్ నుంచి 'చిరంజీవి' గారి అభిమాని అవ్వటం వలన 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'అల్లు అర్జున్' గారు వీళ్ళ సినిమాలంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవాడిని. సో, 'పవన్ కళ్యాణ్' నాకు సినిమాల్లోనే చాలా ఇష్టం 'పవన్ కళ్యాణ్' గారు. ఓకే. సో, ఆయన ఆ యాక్షన్, ఆ పెర్ఫార్మెన్స్ ఇది సెన్స్, కామెడీ సెన్స్, ఆ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. సో, 'పవన్ కళ్యాణ్' గారు నాకు మూవీస్‌లోనే బాగా ఇష్టం. బా ఇష్టం. హ్మ్. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు గదా! హ్మ్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. డిప్యూటీ సీఎం అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినోళ్ళలో నేనొకడిని. బట్ కానీ మూవీస్ చేయట్లేదు కదా! ఇప్పుడు. మీరు చేస్తున్నారు. మూవీస్‌లో ఇష్టం చేస్తున్నారు. గదా! సో చేస్తున్నారు ఆయన కూడా. యాహ్! చాలా సినిమాలు చేస్తున్నారు. వస్తున్నాయి గదా! సో, మూవీస్‌లోనే నాకిష్టం ఆయన్ని చూడటం. ఓకే. అండ్ ఇష్టమైన డైరెక్టర్స్ అంటే 'పూరి' గారు, ఓహో! ఓకే. 'సుకుమార్' గారు, సో, 'సందీప్ రెడ్డి వంగ' గారు. హ్మ్. ఇలా ఇష్టమైన డైరెక్టర్స్ నాకు. సో, వాళ్ళ మూవీస్ ఎక్కువ చూసేవాడిని. యాహ్! హ్మ్. కనిపిస్తుంది మీకు 'పూరి' గారి డైరెక్షన్ అలానే కనిపిస్తుంది. అంటే ఆ! ఆయనకి మీ విలన్ క్యారెక్టర్ రోల్స్ సెట్ అయితాయి సార్ మీకు. అంటే చూస్తుంటే థాంక్ యూ. అలానే థాంక్ యూ. అనిపిస్తుంది. యాహ్! 'పూరి' గారంటే ఇష్టం అంటున్నారు కదా సార్. ఎప్పుడన్నా మీట్ అయ్యారా సార్‌తో? 'పూరి' గారితో మీట్ అవ్వలేదు. నాకిష్టమైన డైరెక్టర్‌లో ఇంకొకరు 'ఆర్‌జీవి' గారు. ఓహ్! ఓకే. 'ఆర్‌జీవి' గారిని కలిసాను నేను. అండ్ 'సుకుమార్' గారిని కూడా కలిసాను. హుహుహు. సో, వాళ్ళిద్దరిని కలవటం జరిగింది. 'పూరి' గారితోని 'సందీప్ రెడ్డి వంగ' గారితోని కలవటం అయితే ఓకే. కుదరలేదు. ఓకే. ఓకే. వాళ్ళు బిజీగా ఉండడం సంథింగ్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. వీళ్ళదైతే దొరికింది. హ్మ్. కలిసాను, చెప్పాను. చూడాలి మరి ఫర్దర్‌గా ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయేమో. యాహ్! మేబీ ఖచ్చితంగా 'పూరి' సార్‌తోనైతే మీ కాంబో వస్తది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను త్వరలో. థాంక్ యూ. థాంక్ యూ. సార్ మీరు మోస్ట్‌లీ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు గదా! అంటే దాంట్లో మీకు అసలు ఈయనెలా చేయాలి? అసలు విలన్ అంటే ఈయనే కదా! అని హ్మ్. చెప్పేసి ఏ విలన్ అంటే ఇష్టం మీకు? నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీకి ఏదో నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను కదమ్మా! యాక్చువల్ నేనేంటంటే 'విజయ్ సేతుపతి' గారిని ఎక్కువ ఓహ్! అట్లా గ్రేట్. రావాలి, అట్లా చేయాలి అనేది ఉండేది. ఓకే. అంటే నేను ఆయనలా చేస్తానా ఇప్పుడు మూవీస్‌లోని అనేది ఎవరిని ఇమిటేట్ చేయను గానీ, ఆయన్ని అంత చేయాలి. ఆయన చాలా పెద్ద విలన్‌గా యాహ్! అది బాగా మెప్పించిన ఒక యాక్టర్ ఆయన త్రూఅవుట్ నేషనల్ వైడ్. అవును. సో, అట్లాంటి అలా అలా చేయాలి అనేది అంత పేరు తెచ్చుకోవాలి, అంత చేయాలనేది అని ఉండేది నాకు. హ్మ్. విజయ్ సేతుపతి గారు మీకిష్టం నాకిష్టం యాజ్ ఎ బాగా. ఓకే. యాహ్! సార్ విలన్ అంటే విజయ్ సేతుపతి గారు అని చెప్పేసి అన్నారు గదా! అంటే మీ పక్కన మీకొకటి ఉంటది గదా సార్. అంటే ఈ హీరోయిన్‌తో చేయాలి అని చెప్పి ఏదైనా ఎవరిష్టం సార్ అట్లా మీకు? ఏముండవమ్మా. ఫేవరెట్ హీరోయిన్? అట్లా ఏముండదు. హీరోయిన్స్ అందరూ మా హీరోయిన్సే. ఏ హీరోయిన్‌తో చేసినా అప్పుడు ఏ మూవీలో మేము చేస్తామో ఆ పక్కన మన కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరు హీరోయిన్‌లు ఇష్టమే. అందరు హీరోయిన్‌లతో చేయాలనుంది. ఇంక తర్వాత చూడాలి ఏమవుతది ఏంటని.